హాయ్ హలో వెల్కమ్ టు స్వరూపాస్ కుకింగ్ ఛానల్. ఈ రోజు మనము జీరా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక కడాయి పెట్టేసుకుందాము. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ అండి గీ అన్నమాట, చాలా ఇంపార్టెంట్. జీరా రైస్ కి గీ కంపల్సరీ. 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఒక 7 స్పూన్స్ గీ వేసుకున్నాము. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకుని నేను ఇట్లా స్ప్లిట్ చేసేసుకుంటున్నాను. స్టార్ ఫ్లవర్, ఒక బ్లాక్ ఇలాచీ, ఒక 3 గ్రీన్ ఇలాచీ, ఒక 3 చెక్క, ఒక 4 లవంగాలు. చాపత్రి అండి, ఆప్షనల్, ఉంటే వేయండి లేకపోతే అవసరం లేదు. అది కూడా నేను ఒక చిన్న స్మాల్ పీస్ వేసాను. ఇప్పుడు మనకి అసలైన ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి, మనకి అన్ని మసాలాలు మాడిపోకుండా. ఇది జీలకర్ర, మనకి జీరా రైస్ కదా, నేను 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను. 1 టేబుల్ స్పూన్ షాజీరా. ఇప్పుడు వీటిని ఫ్రై అయిపోయాయి. ఓకే, ఎక్కువ ఫ్రై ఏం అవ్వాల్సిన అవసరం లేదండి, మీడియంలోనే పెట్టుకోండి. ఒక ఆనియన్ని నేను ఇలా పీసెస్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఆనియన్ పీసెస్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనము పన్నీర్ బటర్ మసాలాలో కానీ, గ్రేవీ ఐటమ్ చికెన్లో కానీ, చిన్న రాజ్మా చేసుకోవచ్చు, చెన్నా మసాలాకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ 6 పచ్చిమిర్చి తీసుకొని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని కూడా వేసుకున్నాను. పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేసుకున్నాను. మరి ఏం ఫ్రై అవ్వద్దు, ఎందుకంటే మళ్ళీ మనకి రైస్తో ఫ్రై అవ్వాలి కాబట్టి ఇవి మెత్తగా అయిపోతాయి. మనకు కొంచెం క్రంచీగా ఉంటే టేస్టీగా ఉంటుంది. 2 డబ్బాల రైస్ని ఇలా 1 అవర్ ముందే ఉడికించేసి ఇట్లా పొడి పొడిగా చేసి పెట్టండి కంపల్సరీ అండి. ఇది మటుకు గమనించాలి. అప్పుడే మనకి ఆ రెస్టారెంట్ స్టైలు జీరా రైస్ టేస్ట్ వస్తుంది మనకి. ఇప్పుడు దీన్నంతా ఇలా వేసేసుకుందాం. మీ దగ్గర కరివేపాకు కానీ ఉంటే కరివేపాకు వేసుకోండి, ఇది చాలా బాగుంటుంది. ఇలా మనం రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా ఇలా కలపండి. సెట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక 1 అవర్ ముందే అన్నం వండేసి ఆరబెట్టేసేయండి. ఇంకా ఒక చిన్న టిప్పు చెప్పనా, స్కూల్కి ఆఫీసులకి తీసుకెళ్ళాలనుకున్నప్పుడు నైటే రైస్ పెట్టేసేయండి. కుక్కర్ కానీ లేకపోతే మీరు మామూలుగా వండేది కానీ వండేసి అట్లా పెట్టేసేయండి. ఉదయానికి శుభ్రంగా ఆరిపోతుంది. అప్పుడు దాన్ని ఇలా చేసేసుకొని బాక్స్కి పెట్టేసుకోవచ్చు. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం జీరా పౌడర్, ఇది నేను మనం జీలకర్రని బాగా ఫ్రై చేసి ఇట్లా పౌడర్ చేసి పెట్టాను. 4 స్పూన్స్ వేసాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పెప్పర్ వేస్తున్నాను. దీనివల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఫస్ట్ 1 స్పూన్ వేసి చూసుకుందాము, తర్వాత మళ్ళీ వేసుకుందాం. ఇవన్నీ మిక్స్ చేయండి, బాగా ఇట్లా కలుపుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మన దగ్గర అన్ని పౌడర్లు ఉంటే వితిన్ 10 మినిట్స్లో మనకి రైస్ రెడీ అయిపోతుంది. గెస్ట్లు వచ్చిన కొంచెం స్టైలిష్ డిష్గా ఉంటుంది, బాగుంటుంది చూడటానికి. దీంట్లో ఇంకొంచెం మీరు పోపు వేసినప్పుడు కరివేపాకు కానీ వేసుకున్నా అంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ టైంలో మీకు స్పైసెస్ అన్నీ సరిపోయాయో ఒకసారి చూసుకోండి. ముఖ్యంగా సాల్ట్ సరిపోయిందా చూసుకోండి, మరీ ఎక్కువ కలిపెట్టద్దండి, రైస్ విరిగిపోతుంది. నేను వేసిన 6 పచ్చిమిర్చి సరిపోయాయి. 1 స్పూన్ సాల్ట్ సరిపోయింది. 1/2 టీ స్పూను
పెప్పర్ వేసాను. అన్ని కరెక్ట్ గా సరిపోయాయి. 4 టీ స్పూన్స్ జీరా పౌడర్, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. మనకి రైస్ చాలా టేస్టీగా వచ్చింది. మనం ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాం. చూడండి, కొత్తిమీర కొంచెం వేసేసుకొని ఇది కొంచెం మళ్ళీ గార్నిష్ ఉంచుకుందాము. మీరు దీంట్లో ఫ్రై చేసిన క్యాష్యూస్, జీడిపప్పు అయినా వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను క్యాష్యూస్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకున్నాము. చూడండి, ఎంతో కలర్ఫుల్గా మన జీరా రైస్ రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ జీరా రైస్ రెడీ అయిందని నేను డిష్ అవుట్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు 1 స్పూన్ గీ వేసుకొని క్యాష్యూస్ని ఫ్రై చేసుకుంటున్నాను. మీరు ఇది వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి, ఏం కంపల్సరీ ఏం కాదు. కొంచెం పైన అట్లా వేసుకున్నా, లేదా నేను గార్నిష్ కోసం వేద్దాం అనుకున్నాను. కొంచెం వేసుకున్నా బాగుంటుంది. రైస్లో కొంచెం రిచ్ డిష్ లాగా ఉంటుంది. కొంచెం గెస్ట్లు వచ్చినప్పుడు అట్లా మనం క్యాష్యూస్ని అట్లా కలిపేసేస్తే జీరా రైస్లో చాలా టేస్టీగా ఉంటుంది. మనం క్యాష్యూస్ని ఇట్లా ఫ్రై చేసుకున్నాం. ఇంకా డిష్ అవుట్లో నేను చూపిస్తాను మీకు. మన జీరా రైస్ రెడీ అయిందండి. నేను డిష్ అవుట్ చేసుకున్నాను. క్యాష్యూస్తో గార్నిష్ చేశాను. ఇలా క్యాష్యూస్తో గార్నిష్ చేసుకొని పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టినా పిల్లలు ఇష్టంగా తింటారు. ప్లెయిన్ కర్డ్తో తిన్నా చాలా బాగుంటుంది. లేదా మనం పన్నీర్ బటర్ మసాలా, చికెన్ ఐటమ్స్, లేదా రాజ్మా, చెన్నా, ఏ కర్రీ గ్రేవీ ఐటెంలోకైనా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఎలా కుదిరిందో మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. నేను